ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడ ఆ డమ్మి సిమెంట్ ని పెట్టించింది నేనే. అంతా క్రియేట్ చేసింది నేనే. విహారీ 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 సార్, వీళ్ళ సిమెంట్ తో కాకుండా వేరే నాసి రకం సిమెంట్ తో ఆ బిల్డింగ్స్ కట్టిస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. సార్, మేము సిమెంట్ రాగానే అన్ని క్వాలిటీ టెస్ట్లు చేసే తీసుకుంటాము. మా బిల్డింగ్స్ క్వాలిటీ లేకుండా అలా పేక మేడల్లా కూలిపోయాయంటే అది కరెక్ట్ కాదు. అక్కడ కళ్ల ముందు కార్మికులు చనిపోయారు. ఇప్పుడు మా తప్పు లేదు అంటే ఎవరు నమ్ముతారు? సార్, ఎలా చూసినా ఈ కేసు మాత్రం కోర్టు దాకా వెళ్ళిందంటే శిక్ష పడకుండా ఉండదు. నా భర్తకు శిక్ష పడుతుంది విహారీ. అత్తయ్య, మావయ్యకేమీ కాదు. సార్, ఇంకో ప్రమాదం ఏంటంటే ఈ ఇష్యూలో మీ తప్పుందని తెలిస్తే మీ కంపెనీలన్నీ మూసేసే పరిస్థితి వస్తుంది. లేకపోతే గవర్నమెంట్ సీజ్ అయినా చేస్తాయి. అక్కడి వరకు ఎలా వెళ్ళనిస్తాను? సింపుల్ గా విహారి నుంచి పవర్ ని నేను తీసుకుంటాను. సార్, మీరే ఎలాగైనా కాపాడాలి సార్. దీనికి ఒక్కటే దారి. కార్మికులతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తే అయిపోతుంది. సార్, చనిపోయిన ఒక్కో కుటుంబానికి మా తరపున ₹1,00,00,000 ఇస్తాను. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి 50 లక్షలు ఇస్తాం. లాయర్ గారు, ఇంత డబ్బంటే ఎవరూ కాదనరు. మీరు వెంటనే కార్మికుల ప్రతినిధులతో వాళ్ళ ఫ్యామిలీస్తో నెగోషియేషన్ చేయండి. అలాగే మేడం. సార్ 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 మన స్పిన్నింగ్ మిల్లో ఒక దుర్ఘటన జరిగింది సార్. అసలేం జరిగింది? స్పిన్నింగ్ మిల్లో ఫుడ్ తింటున్న వాళ్ళందరూ వాంతి చేసుకుంటున్నారు సార్. స్పృహ కోల్పోతున్నారు సార్. టీవీలో అదే న్యూస్ వస్తుంది సార్. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మరొక ఉద్కంఠం. ఇది ముమ్మాటికి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని ఈ దుర్ఘటనను బట్టి తెలుస్తుంది. ఇలాంటి దుస్థితికి కారణమైన విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు, వాళ్ళ కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. విహారీ విహారీ విహారీ